నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సడన్ గా వైఎస్ఆర్సీపీ వాళ్లకు సనాతన ధర్మం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు సడన్ గా హిందుత్వం గుర్తుకొచ్చింది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గోశాలలో 3 నెలల్లో దాదాపుగా 100 గోవులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది, పాలక మండలి వివరణ ఇచ్చింది. ఇదంతా కాదన్నట్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఒక పెద్ద హైడ్రామానే జరిగింది. టీటీడీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు సవాలు విసిరారు. ఎవరికి? కరుణాకర్ రెడ్డి గారికి. ఏమని సవాలు విసిరారంటే, మీరు డైరెక్ట్ గా రండి, గోశాలను సందర్శించండి అని చెప్పి సవాలు విసిరితే ఆ సవాలును స్వీకరించినటువంటి కరుణాకర్ రెడ్డి వస్తాననడము, అదేవిధంగా తిరుపతి ఎస్పీ గారు మీరు రండి, సందర్శించండి, మీకు కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక సందర్శన సమయం రానే వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్లకు సందర్శనకు, పరామర్శకు, బల ప్రదర్శనకు తేడానే తెలీదు. ప్రతి ఒక్కటి బల ప్రదర్శనే. ఎవరైనా చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు బల ప్రదర్శనే, ఇలాంటి సందర్శనలకు వెళ్ళేటప్పుడు బల ప్రదర్శనే. నేను బల ప్రదర్శన అని ఎందుకు పదే పదే చెబుతున్నానంటే, వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అలాగే ఉంది, చూడండి జనాలు తండోపతండాలుగా వస్తున్నారని చూపించుకోవడానికి, దాన్ని వీడియోలు తీసి వైరల్ చేసుకోవడానికి తెగ తాపత్రయం పడుతూ ఉంటారు. అందులో భాగంగానే నిన్న కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 2000 మందితో సందర్శనకు బయలుదేరగా అక్కడ పోలీసులు అడ్డుకునింది. ఎందుకంటే, బాబు ఇది బల ప్రదర్శన కాదు, గో సందర్శనకు వెళ్తున్నావు నువ్వు, కాబట్టి 2000 మందినంతా ఆలోచేసే కాదు, మీరెళ్ళి మిమ్మల్ని ముఖాలు చూసి ఆ గోవులు ఏవై ఉన్నాయో అవి శేషాచలం అడవుల్లో పారిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, కాబట్టి ఇది బల ప్రదర్శన కాదు, గో సందర్శన. కాబట్టి మీరు మీతో పాటు ఒక 10 మంది వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు కొంతమంది ఉన్నారు, ఇద్దరు కలిసి సందర్శనకు వెళ్దాము. ఎక్కడ గోవులు చనిపోయాయి, ఎన్ని గోవులు చనిపోయాయి, అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉంది, దానా ఎలాంటి దానా పెడుతున్నారు, ఎలాంటి గడ్డి పెడుతున్నారు, భక్తులకు చూపించే ప్రయత్నం చేద్దామని చెప్తే, అట్లా కుదరదు, మేము 2000 మంది వస్తాం, దాడి చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, వస్తే 2000 మంది వస్తాం, లేకపోతే అసలు రామని చెప్పి రోడ్లో పడుకొని ఒక హైడ్రామాను అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, తిరుపతిలో గురువారం ఉదయం హైడ్రామా చోటు చేసుకుంది. టీటీడీ గోశాలలో 100కు పైగా ఆవులు మృతి చెందాయన్న భూమన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. ఇక నిరసనలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య సాగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని చాలా పెద్దదిగా చేసి సనాతన ధర్మం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ ఏడబోయినాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హిందువులకు వ్యతిరేకి, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ విధంగా అపచారాలు జరుగుతా ఉంది అనే ఒక పరిస్థితిని సృష్టించి దాన్ని జనాల మీదకు రుద్దాలని చెప్పి ఒక ప్లాన్ అయితే వేశారు. ఈ ప్లాన్ మొత్తాన్ని రోజా సెల్వమణి గారు పెంట చేశారు. ఎట్లా అంటే, అక్కడ పోయిన పనేంది, మాట్లాడవలసిన మాటలేంది, ఆవుల గురించి మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి మాట్లాడాలి, అదేవిధంగా ఎన్ని గోవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని చనిపోయాయి లిస్టు చూపించాలి. అది వదిలేసి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళారు. వ్యక్తిగత విమర్శలకు వెళ్తే ఈ మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోయి ఇప్పుడు మొత్తం ఆమె ఏమైతే మాట్లాడిందో అదే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉంది. ఇక్కడ చూడండి, ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ కు ముందు వేరే ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆడంగల్లాగా దాక్కున్నారని, ఆడవారి మనోభావాలను దెబ్బతినేలాగా ఒక ఆడదై ఉండి ఆడంగుల్లాగా దాక్కున్నారా అని చెప్పి ఆడవారి మనోభావాలను దెబ్బతినే విధంగా ఒక ఆడదై ఉండి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఫుల్గా వైరల్ అయ్యి ఈమెకి ఇంకా నోటి దూల తగ్గలేదు, ఓడిపోయినా కూడా 151లో నుంచి 5 పీకేసినాను, ఈమెను ఘోరాతి ఘోరంగా ఓడించేసినాను, సొంత నాయకులే ఈమెను ఓడించినా కూడా ఇంకా సిగ్గు రాలేదని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతాను. అసలు మీకు ఒకటి చెప్తాను చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులు సనాతన ధర్మం అనేటువంటి మాట మాట్లాడకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది. మీరు ఎప్పుడు సనాతన ధర్మం అనేసి మాట్లాడినా మీ పార్టీకి పడే 10 ఓట్లు కూడా పోతాయే కానీ, ఎందుకంటే
ఒక మతాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి పార్టీలో పనిచేస్తున్న మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అదేవిధంగా ఆయన పరిపాలనలో హిందువుల మనోభావాలతో ఏ విధంగా ఆటలాడుకున్నారు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ఏ విధంగా అడ్డంగా బుక్ అయ్యారో హిందువులందరూ చూశారు. కాబట్టి పదే 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 సనాతన ధర్మం అని చెప్పి మీరు ఎంత మాట్లాడితే కూటమి పార్టీలకు అంత అడ్వాంటేజు, మీకు అంత డిసడ్వాంటేజు. మీకు చెప్పేవాడు లేక మీరు నోరుందని మాట్లాడతాను. ఏమి అపచారాలు జరిగింది తిరుమలలో? అన్ని అపచారాలు జరిగింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే. లడ్డు కల్తీ జరిగింది అప్పుడే. అన్య మతస్థులను చైర్మన్గా చేసింది మన గవర్నమెంట్లోనే, మత మార్పిడులు చేసింది మన గవర్నమెంట్లోనే, టీటీడీలో శుచి శుభ్రత లేకుండా చేసింది మన గవర్నమెంట్లోనే. సో అపచారాలు జరిగింది మన గవర్నమెంట్లోనే. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? రేపు వస్తాడు, మాట్లాడతాడు. రేపు వస్తాడంట, మాట్లాడతాడు, అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. తొందర ఎందుకమ్మా సుందరవదన అని సోషల్ మీడియాలో అంటూ ఉన్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు? తప్పు చేసిన వాళ్ళను టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, శ్రీవారికి సంబంధించి తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షించవలసిన పని లేదు, శ్రీవారే శిక్షిస్తారు. దీనికి పలు ఉదాహరణలు ఉన్నాయి. పొద్దునే మా నోరెందుకు తెరిపిస్తావు రోజా గారు? నిలదీస్తారు. అవును, నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదని నేను అడుగుతున్నా. ఆయనకు ఆయన అన్నకు ప్యాకేజీలు ఇచ్చేస్తే, పదవులు ఇచ్చేస్తే కాదు, ఇప్పుడు మీకు అర్జెంటుగా పదవులు కావాలి. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నటువంటి రోజా, దర్శనం టికెట్లు అమ్ముకున్నటువంటి రోజా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ అన్న గురించి, సనాతన ధర్మం గురించి, శ్రీవారి గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరో ఏదో మాట్లాడినట్లు ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు. ఉన్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా ఏ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ప్రతిరోజు గోవుల్ని పూజిస్తారంట. ఏది ఒక 2 ఫోటోలు పెట్టు మీ ఇంట్లో గోవుల్ని పూజించేది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ప్రతిరోజు గోవుల్ని పూజించేది ఒక 2 ఫోటోలు పెట్టు. కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో రోజు గోవుల్ని పూజించే 2 ఫోటోలు పెట్టి చూద్దాము. నోటికి ఏది వస్తే అది రోజు గోవుల్ని పూజిస్తుందంట. స్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి. ఖచ్చితంగా శిక్షిస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోవుల విషయం కావచ్చు, లడ్డు విషయం కావచ్చు, అక్కడ జరిగినటువంటి అక్రమాల విషయం కావచ్చు, ప్రతి దానికి శ్రీవారే శిక్ష వేస్తారు. ఆల్రెడీ వేశారు కూడా. శిక్ష వేస్తేనే కొన్ని కుటుంబాలు కుక్కలు చించిన విస్తరైపోయింది. కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్ టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం, ఆయన్ని నిర్బంధిస్తాం, ఆయన్ని నిర్బంధించలేదు రోజా గారు. ఆయన బల ప్రదర్శనకు దిగితే ఆయన్ని ఎస్పీ గారు ఏం చెప్పారు, మీరు రండి, మీతో పాటు మీ సెక్యూరిటీ రండి. ఆయన నీకేం పనాడా? సవాలు విసిరింది ఆయనకు. నువ్వు గొడవ పెట్టడానికి, ఇలా నోరు పారేసుకోవడానికి కదా పోయింది అక్కడికి. నిన్నెవరు పిలిచారు? పిలవని పెళ్లికి నువ్వెందుకు పోయినావు? నీకు చాలా సిద్ధుశుద్ధి ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టే, మీరు చేసినటువంటి అరాచకాలు ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టే ప్రతిపక్ష హోదా లేకుండా రాష్ట్రం నుంచే బహిష్కరణ చేసి కర్ణాటకలో ఎక్కడో తలదాచుకునేలాగా మీ ఓనర్ కి చేశారు, నిన్ను చెన్నైలో తలదాచుకునేలాగా చేశారు మేడం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. అవును, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోలేదు కాబట్టే క్లెయిమోర్ మెన్స్ కొడితే కూడా కింద పడి మళ్ళా లేచి ఇప్పటికీ 4 సార్లుగా ముఖ్యమంత్రి అయ్యాడు. దాదాపు 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రిగా కూడా చేశాడు. ఇంకా ఇంకొకసారి కూడా గెలవబోతాడు మేడం. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు చూడండి, ఈమెకు కూడా ఒక కొడుకు కూతురున్నారు. ఒక తల్లిగానైనా మాట్లాడాలి. కానీ ఒక రాక్షస జాతికి చెందినటువంటి మహిళలాగా ఒక చిన్న పిల్లవాడు అక్కడెక్కడో అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే దానికి కారణము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇష్యూల మీద లింక్ చేస్తూ ఒక అభం శుభం తెలియనటువంటి పిల్లోడి మీద ఒక తల్లి మాట్లాడే భాష వినండి. రుచి చూశాడంట. రుచి చూసింది ఎవరో, రుచి చూసిన ఫ్యామిలీ ఏదో చెప్పుకుంటే ఇంకా సిగ్గుసేటు వదిలే రోజా గారు. ఎందుకు ప్రతిసారి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిస్తారు మీరు? టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో మీరు స్పందిస్తే ఎప్పుడో చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు ప్రస్తావన వస్తుంది. మీరు ఇప్పటికైనా ఆయన ఆత్మ
ఆత్మ శాంతి కలిగేలాగా మాట్లాడడం నేర్చుకోండి. దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. దేవుడి విషయంలో అపచారాలు చేశారు కాబట్టే ప్రతిపక్ష హోదా కోల్పోయారు. దేవుడి విషయంలో అపచారాలు చేశారు కాబట్టే కుటుంబము కుక్కలు చించిన విస్తరలాగా తయారైంది. మీరు చూడండి, ఎవరి కుటుంబం కుక్కలు చించిన విస్తరలాగా తయారైంది? దేవుడితో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఫ్యామిలీనే కుక్కలు చించిన విస్తరలాగా తయారైంది. నాకైతే పేర్లు ప్రస్తావించడం ఇష్టం లేదు, మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా తిరుమల విషయంలో ఈ మాట మాట్లాడినటువంటి గంటకే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి క్విడ్ ప్రోకోలో 753 కోట్ల రూపాయల ఆస్తిని దాల్మియాకు సంబంధించినటువంటి ఆ సున్నపు గనుల లీజు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు మాట్లాడండి రోజా గారు, శ్రీవారు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారో నువ్వు మాట్లాడిన గంటకే 753 కోట్ల రూపాయలు అటాచ్ చేశారు. ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, శిక్షించండి. అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా. ఏంది భయపడే పరిస్థితి లేదు? కేసు పెట్టంగానే ముందస్తు బెయిల్కి పరిగెడతారు. ఉదాహరణకు కేసు పెడతారని మా నాయనకి చెయ్యిరిగిపోయింది, నాకు గుండెలో బొక్కబడింది అని చెప్పి పోయింది ఎవరు? మీ నాయకులు కాదా? ఇక్కడ వచ్చి సవాళ్ళు చేస్తారు, కేసులు పెట్టండి చూసుకుందామని తొడగొడతారు. కేసు పెడితేనేమో ముందస్తు బెయిల్కి కింద కోర్టుకు పోతారు, హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు. ఇవన్నీ కాకపోతే నేపాల్కు పారిపోతారు. తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు. కరుణాకర్ రెడ్డి ఒక్కరినే రమ్మంటే నువ్వెందుకు వచ్చినావు? నారాయణ స్వామి ఆడి నుంచి వచ్చినాడు, మోహిత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడు? సో మీరందరూ కూడబలుక్కొని 2000 మందితో బల ప్రదర్శనకి వెళ్ళి ఎలాగైతే 5 సంవత్సరాలు జనాల్ని భయభ్రాంతులకు గురి చేశారో ఆ విధంగా ఆ గోవులను కూడా భయభ్రాంతులకు గురి చేసి శేషాచలం అడవుల్లోకి పారిపోయేలాగా చేసి దాన్ని కూడా కూటమి నాయకుల మీద తోసేయాలని కాదా మీరు డ్రామా కట్టింది? సో అంతో ఇంతో జనాల్లోకి రావాలి అని చెప్పి మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఈ సనాతన ధర్మము ఈ గోవుల విషయంలో బయటకు వచ్చి ఏదో డ్రామా చేద్దామని మొదలు పెడితే దాన్ని కూడా రోజా నోటి తో మొత్తం పెంట చేసింది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో రోజా గురించి ట్రోల్ అవుతుంది. ఒక తల్లిగా ఒక చిన్న పిల్లోడు గురించి అంత నీచంగా ఎలా మాట్లాడగలిగింది? అందుకే కదా వీళ్ళకు ఓట్లు వేయింది. సో వీళ్ళకు చిన్న లేదు పెద్ద లేదు, అసలు టాపిక్ ఏంది వీళ్ళు మాట్లాడుతూ ఉండేదేమని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళ మీద నిప్పులు జరిగినట్లు సమాచారము. మీరు ముందు మాట్లాడేది నేర్చుకోండి. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది, మధ్యలో పవన్ కళ్యాణ్ కొడుకెందుకు వచ్చినాడు, మొత్తం టాపిక్ ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. సో నోటి కొంచెం తగ్గించుకోండి అని ఆమెకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.